హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గణేష్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2000లో స్టార్ట్ చేశారు. వీళ్ళు ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సెగ్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ బిజినెస్ ఏంటంటే వీట్ బేస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేస్తుంటారు. అందులో కూడా మైదా, సూజీ, దాలియా, గ్రామ్ ఫ్లవర్, దీంతో పాటు హెల్తీ ఫోకస్డ్ ప్రోడక్ట్ అని, ఇన్స్టాంట్ మిక్సెస్ అని, స్పైసెస్, ఎథనిక్ స్నాక్స్ అని, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ప్రోడక్ట్ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేస్తున్నారు. అండ్ అందులో కూడా ఈ ఈస్ట్ ఇండియాలో వన్ ఆఫ్ ద వెల్ నోన్ కంపెనీ వచ్చేసి గణేష్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అండి, ఈ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో. అండ్ వీళ్ళు ఎక్కువగా B2C సెగ్మెంట్లో ఫోకస్ చేస్తున్నారు. అండ్ B2B కూడా ఆపరేట్ చేస్తారు. అండ్ బిజినెస్ టు బిజినెస్ ఆపరేట్ చేస్తారు, బిజినెస్ టు కన్స్యూమర్ కూడా ఆపరేట్ చేస్తారు. బట్ ఎక్కువగా వీళ్ళకి రెవెన్యూ అనేది B2C సెగ్మెంట్ నుంచే వస్తున్నట్టు కూడా మెన్షన్ చేశారు. అండ్ బిజినెస్ టు బిజినెస్ వచ్చేసి హోటల్స్కి, రెస్టారెంట్స్కి, స్మాల్ రీటైలర్స్ కూడా వీళ్ళైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ వీటితో పాటు వీళ్ళు లాస్ట్ 3 ఇయర్స్లో 11 న్యూ ప్రోడక్ట్స్ని కూడా లాంచ్ చేశారు. అందులో 94 న్యూ SKUs అంటే స్టాక్ కీపింగ్ యూనిట్స్ అని చెప్పేసి ప్రోడక్ట్లో డిఫరెంట్ వేరియంట్స్, డిఫరెంట్ సైజెస్ ఆర్ ప్యాకింగ్ ఉండేలాగా 94 న్యూ SKUsని కూడా లాంచ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ మార్చ్ 31, 2025కి వీళ్ళు 42 డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ఆఫర్ చేస్తుంటే 232 SKUsని కూడా ఆఫర్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళకి లార్జ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. 28 క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్స్ ఉంటే 9 సూపర్ స్టాకిట్స్ ఉన్నారు. అండ్ 972 డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. అండ్ వీటితో పాటు మార్చ్ 31, 2025కి కంపెనీలో 206 పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్స్ నుంచి ఎక్స్పెషల్లీ సెగ్మెంట్ వైజ్గా చూసుకున్నట్లయితే B2C నుంచి వీళ్ళకు 76% పైగా రెవెన్యూ వస్తుంటే B2B నుంచి వీళ్ళకు 12% పైగా, అండ్ బై ప్రోడక్ట్స్ నుంచి 10% పైగా అయితే రెవెన్యూ వస్తుంది. అండ్ అంతేకాదు ఈస్ట్ ఇండియాలో ఈ ప్యాక్డ్ ఫ్లవర్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్రాండ్ అవ్వడమే కాకుండా ఓవరాల్ వీళ్ళ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ని అండ్ కస్టమర్ రీచ్ని ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రీజ్ చేసుకుంటూ వీళ్ళ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోను కూడా కంటిన్యూస్గా వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో బిజినెస్ వైజ్గా అయితే చాలా బెటర్గా ఉన్నారు. అండ్ ఫినాన్షియల్ విషయానికి వస్తే ఎక్స్పెషల్లీ రెవెన్యూలో అయితే కన్సిస్టెంట్ గ్రోత్ అయితే మనకు కనపడుతుందండి. 614 crores నుంచి 855 crores పైగా పాస్ట్ 2 ఇయర్స్లో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ అసెట్స్ చూసినట్లయితే FY24లో స్మాల్ డిక్లైన్ అయితే కనపడుతుంది. దీనికి గల రీజన్స్ ఏంటంటే వన్ టైం కాస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇది కామన్. బట్ FY25 ఇయర్లో మళ్ళీ స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నారు ప్రాఫిటబిలిటీ పరంగా కూడా. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే వాళ్ళ బిజినెస్ ర్యాపిడ్గా గ్రో అవుతూ వచ్చారు. ఎంత ర్యాపిడ్గా గ్రో అయ్యారు, వాళ్ళ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో ఎంత ఎక్స్పాండ్ చేశారు అని ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. సో బిజినెస్ వైజ్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వన్ టైం కాస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇవంతా కామన్. సో దీంతో పాటు లీవరేజ్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా తక్కువగా ఉన్నాయండి. ఇయర్ ఆన్ ఇయర్లో వీళ్ళ బారోయింగ్స్ కూడా తగ్గుకుంటూ వచ్చాయి. సో లీవరేజెస్ వైజ్గా కూడా చాలా బెటర్గా ఉన్నారు, అంటే ఎక్కువ లీవరేజెస్ అయితే లేవు. అండ్ రిటర్న్ రేషియోస్ అయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 15% మార్జిన్స్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 19% మార్జిన్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ సెగ్మెంట్లో రిటర్న్ రేషియోస్ వైజ్గా కూడా వీళ్ళు స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నారు. సో కన్సిస్టెంట్ రెవెన్యూ గ్రోత్తో పాటు ప్రాఫిటబిలిటీ పరంగా కూడా ఎక్స్పెషల్లీ FY25కి స్ట్రాంగ్గా ఉంటూ అండ్ ఓవరాల్ ఆపరేటింగ్ ప్రాఫిటబిలిటీ పరంగా కూడా ఇంప్రూవ్ అవుతూ డెప్ట్ తక్కువగా ఉండి వీళ్ళు చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నారండి ఫినాన్షియల్స్ వైజ్గా కూడా. అండ్ IPO విషయానికి వస్తే సెప్టెంబర్ 22న ఓపెన్ అయ్యి 24న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 306 to 322 per share, లాట్ సైజ్ వచ్చేసి 46 shares. IPO ద్వారా వీళ్ళు 400 crore పైగా రైజ్ చేస్తుంటే అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 130 crores పైగా, ఆఫర్ ఫర్ సేల్లో వచ్చేసి 278 crores పైగా అయితే వస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,812 rupees. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పియర్స్ విషయానికి వస్తే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం పియర్స్తో కంపేర్ చూస్తే గణేష్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా తీసిపడడానికి లేదండి. చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్తోనే వచ్చారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్మాల్ సైజ్ కంపెనీ అయినప్పటికీ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ కానీ మార్జిన్స్ వైజ్గా కానీ చాలా బెటర్గా ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. సో పియర్స్తో కంపేర్ చూస్తే వీళ్ళు ఇంకా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా IPOలో డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే వీళ్ళకి రా మెటీరియల్ ప్రైజెస్ మీద ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు వీళ్ళు ఎక్కువగా ఈస్ట్ ఇండియాలో ఎక్స్పెషల్లీ వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఆ వెస్ట్ బెంగాల్ ఆ పర్టికులర్ లొకేషన్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ డిపెండెన్స్ ఉంది కాబట్టి వాటి మీద ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద క్యాష్ ఫ్లోస్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి.
సో, ఇక్కడ ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే లీవరేజెస్ తక్కువగా ఉంటూ, బిజినెస్ వైస్‌గా బెటర్‌గా ఇంప్రూవ్ చేసుకుంటూ అండ్ ఫినాన్షియల్స్ వైస్‌గా స్ట్రాంగ్‌గా పెర్ఫార్మ్ చేసుకుంటూ, వాల్యుయేషన్స్ పరంగా కానీ, ఎక్స్‌పాన్షన్‌లో కానీ చాలా బెటర్‌గా ఇంప్రూవ్ అయితూ, బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి, నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దామనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే, మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 8% ఉంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మన ఛానల్‌ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.